హలో ఫ్రెండ్స్, ఇవాళ వచ్చేసి మనము గోరుచిక్కుడు తోటి కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము. గోరుచిక్కుడు అనేది మన హెల్త్కి చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. దీంట్లో ఫైబర్ అనేది ఎక్కువగా ఉండిద్ది. ముందుగా మనం గోరుచిక్కుడు తీసుకొని మనము కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. దీంట్లో మసాలా కోసం అని చెప్పేసి పల్లీలు 2 టేబుల్ స్పూన్ బాగా ఫ్రై చేసుకోవాలి స్లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని. ఇలా పల్లీలు అనేది ఫ్రై అయిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నువ్వులు కూడా తీసుకుంటున్నాను. ఈ నువ్వులు కూడా స్లో ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ మనము. అలాగే ఎండు కొబ్బరి ముక్కలు కూడా ఒక చిన్న కప్పు నిండా తీసుకున్నా చూడండి. ఇలా పొడవుగా కట్ చేసుకున్నామంటే మనకు మిక్సీలో అనేది తొందరగా పౌడర్ అవుతుంది కొబ్బరి అనేది. ఇప్పుడు వచ్చేసి స్టవ్ పైన ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయిపోయిన తర్వాత పోపు దినుసులు కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కరివేపాకు, ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని అది కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఒక 2-3 కట్ చేసుకొని ఇవి కూడా యాడ్ చేసుకోవాలి. మీడియం సైజు టమోటాలు ఒక 2 కట్ చేసుకొని ఈ టైంలోనే యాడ్ చేసుకొని కొంచెం మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. అలాగే సాల్ట్, టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మనం ఒకసారి కలిపేసుకోవాలి. మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న గోరుచిక్కుడు కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. ఇవి మా సైడ్ అయితే మటెక్కాయలు అంటారు ఫ్రెండ్స్ వీటిని. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తము కలిపేసుకొని 1 టేబుల్ స్పూన్ వచ్చేసి రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ముందుగానే మనం మసాలా కోసం ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇవి మొత్తం మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. వీటితో పాటుగా ఒక 3 చిన్నులపాయలు కూడా యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఇది పొడి కారపొడి లాగానే ఉండాలి ఫ్రెండ్స్. మనము వాటర్ యాడ్ చేయకూడదు దీనికన్నీ. మనం వచ్చేసి కర్రీలో రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసాం కదా, దీంట్లో కూడా కొద్దిగా యాడ్ చేసుకొని ఇలా మెత్తగా మిక్సీ వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మిక్సీ వేసుకున్న మసాలా కూడా మనము గోరుచిక్కుడుకి యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. కర్రీ వచ్చేసి కొద్దిగా తిక్కుగానే ఉంటే బాగుండిద్ది ఫ్రెండ్స్, మరీ పలుచగా లేకుండా. ఇలా వాటర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని మనము ప్రెషర్ కుక్కర్కి మూత పెట్టేసి ఒక విజిల్ వస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. గోరుచిక్కుడు అనేది మెత్తగా ఉడికిపోతుంది. ఇప్పుడు మనము విజిల్ తీసి చూద్దాము. చూడండి, 1 విజిల్కే మెత్తగా ఉడికిపోయింది కర్రీ అనేది. ఒకసారి ఇలా కలిపేసుకొని మనము లాస్ట్లో వచ్చేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి గరం మసాలా యాడ్ చేసుకోవాలి. లాస్ట్లో వచ్చేసి కొత్తిమీర చల్లేసుకున్నామంటే మనకు టేస్టీ గోరుచిక్కుడు కర్రీ రెడీ అయిపోయినట్లే. కర్రీ వచ్చేసి రైస్ లేకైనా చపాతీ లేకైనా చాలా బాగుండిద్ది ఫ్రెండ్స్. ఈ కర్రీ వచ్చేసి మా బాబుకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. అసలు గోరుచిక్కుడు తినేవాడే కాదు. ఈ కర్రీలో ఇలా చేసి పెట్టామంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చూడండి, నేను చపాతీ లేకి రైస్ లేక కూడా ట్రై చేశాను. ఈ కర్రీ చాలా బాగా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.